ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి అసలు ర్యాప్ అసలు పరిచయాలు ఉన్నాయా? మీకు పరిచయాలు ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? వాళ్ళతో ఎలాంటి ఇంటిమసీ ఉంది? హేమ ఇంత ఫేమస్ అయిపోయిన తర్వాత ఏంటి నాకు వేషం ఇవ్వని అడిగితే ఇప్పుడున్న కాంపిటీషన్ అలాంటిది కదా ఖచ్చితంగా. అసలు కాంపిటీషన్కి అంతమంది ఆర్టిస్టులు ఎక్కడున్నారు సార్ మనకి? తర్వాత కొత్త డైరెక్టర్లు అనేది నాకు తెలియదండి. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్. హేమ వల్ల ఒక టికెట్ తెగుతుందా అనే ఆలోచన కూడా ఉండొచ్చు బహుశా. ఒకవేళ హీరోకి డైరెక్టర్కి 100 టికెట్లు తెగితే హేమ కోసం 15 టికెట్లు తెగుతాయి. ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ నిరూపించాను వినయ విదే రామతో. సో ఎన్ని కాల్స్ డైరెక్టర్కి వెళ్తున్నాయి, ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి, నాకు వస్తున్నాయి. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అంత ఎక్సైటింగ్గా మాట్లాడారు అంటే ఐఎమ్ సక్సెస్. మాకైతే రెమ్యునరేషన్ పెంచట్లేదండి. ఈవెన్ నా కో ఆర్టిస్టులు కూడా, అందరికీ కూడా రెమ్యునరేషన్ పెంచకుండా హేమ ప్లాట్లు, BMW కార్స్, ప్లాట్లు ఎలా కొంటున్నారు? కాపు ఉద్యమం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కాబట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు మీకు అవకాశాలు లేకుండా సినిమాలలో చేసిన సంఘటనలు ఉన్నాయా? నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి. ఎంటైర్ నా ఇండస్ట్రీ కెరియర్లో ఫస్ట్ టైం నేను ఏడుస్తున్నాను. ఇంతవరకు నన్ను నవ్వటం తప్ప ఏడవటం ఏ ఆడియన్స్ చూడలేదు. ఫస్ట్ టైం బాధ కలుగుతున్నాను. త్రివిక్రమ్ గారితో కంటిన్యూస్గా చేశారు, మళ్ళీ ఏంటి త్రివిక్రమ్ గారు సినిమాలో కనబడట్లేదు? ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ వచ్చిందని విన్నాను. అతను ఎవడు నా రెమ్యునరేషన్ డిసైడ్ చేయడానికి? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారు అమ్మ నేను అంత ఇవ్వలేను, ఇంత ఇస్తాం, ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి అంటారు. ఇన్ని సంవత్సరాలు మీతో ట్రావెల్ చేసిన నా మాటను మీరు నమ్మలేదు. ఓకే, కాలమే మీకు సమాధానం చెప్తుందని సైలెంట్ అయిపోయింది సార్. ఈగో హట్ అయ్యి నేను ఆయనతో మాట్లాడడం మానేశాను, ఫోన్ చేయడం మానేశాను. అసలు ఆయన ఇలా వస్తుంటే నేను ఇలా తిరిగి వెళ్ళిపోయేదాన్ని. అంత మండింది సార్, నాకు కడుపు మండింది. సో అందుకని మాట్లాడడం మానేశాను. ఒక 5 డే కార్లో వెళ్తూ ఉన్నాను ఫిలిం సిటీ నుంచి. ఆయన బయట కూర్చున్నారు, ఫిలిం సిటీ బయట. ఆయన ఏదో షూటింగ్ చేసుకుంటున్నారు. మా డ్రైవర్ అమ్మ త్రివిక్రమ్ గారు అన్నాడు. రమప్రభ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఒక టాపిక్ తీశారు. ఏంటంటే నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను లోపలికి రానివ్వలేదు, రైట్ హ్యాండ్ లాగా ఫీల్ అవుతుంటారు ఆర్టిస్టులు, ఆ రైట్ హ్యాండ్ అన్నట్టు ఒక సందర్భం లేదు అన్నారు. అది హేమ అన్నట్టు నాకు ఎందుకు అనిపించింది. అది కాదా? ఆయనకు సంబంధించిన 2-3 మ్యాక్సిమం నన్ను హట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అప్పటికి ఫేమస్లో ఈ రైట్ హ్యాండ్లని కొన్ని ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళు చిన్న ఆర్టిస్టులు అయినా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనల్ని చిన్నగా చూసే కేసులు చాలా ఉన్నాయి అక్కడ. ఇదేం కాంట్రవర్సీ అవుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి, నువ్వెందుకున్నావు ఇక్కడ, అది ఇదని దెబ్బలాట మొదలు పెట్టింది. అసలు ఆవిడేంటో నాకు అర్థం కాలే. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, చక్కగా కాగే పాలల్లో విషమేయడానికి ఫ్లైట్ తీసుకుని బెంగళూరు నుంచి నా కోసమే వచ్చావా అక్క అని అడిగాను. ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు మీ దగ్గర రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని విన్నాను. అంటే గురువింద గింజ అంటారు తెలుసుగా మీకు, కింద నల్లగా ఉంటుంది, అది వాళ్ళు చూసుకోరు. ఎదుటి వాళ్ళని వేలెట్టి చూపించడం చాలా ఈజీ. అట్లా ఏదైనా చూపించారనుకోండి, ఏమైనా అక్క ఇది కదా నువ్వెందుకే దాన్ని అంటావు అని అడిగేస్తా. ముందు నీ ఉన్న నలుపు చూసుకో, తర్వాత అవతల వాళ్ళ గురించి కమెంట్ చేయి అంట. దేవపాటి సీన్ గారు ఏమో బాగున్నావు అంటే పెద్ద కౌంటర్ ఇచ్చారంట. సాంగ్ జరుగుతుంది, చేస్తా ఉన్నాం. ఏంటి అలా ఏడు మొహం పెట్టుకున్నావు, డబ్బులు ఇస్తాడులే ప్రొడ్యూసర్ అన్న. స్టార్ట్ అయిపోయింది సార్ నాకు. ఈ సినిమా ఎప్పుడైపోద్దా అనుకున్నాను నేను. ఇలా ఇంత కెరీర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? మీటూ లాంటి ప్రాబ్లమ్స్? నాతో మీరే అన్నారుగా హేమతో ఎందుకు నమస్కారం అని, ఇంకా ఇవి కూడా జరుగుతాయా కదా? మామూలుగా మనిషికి చావు దాకా వెళ్ళొచ్చాక ఒక రియలైజేషన్ వస్తుంది ఎవరికైనా. తర్వాత అయిన రియలైజేషన్ ఏంటి? సురేఖ వాణి, రాజమౌళి గారు, రమ గారు, మొత్తం మన బ్యాచ్ తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారు అన్నమాట. వచ్చి పలకరించారు. సురేఖ వాణి ఏంటే ఇది, టీ తాగుతారా కాఫీ తాగుతారా ఏం చెప్పనని అడుగుతున్నాను వాళ్ళిద్దరిని నేను రూమ్లోకి వచ్చిన తర్వాత. నీకు అర్థమవుతుందా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అని ఇద్దరు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళిద్దరికీ అనమాట. ఏమైంది తగ్గిపోతుంది ఏం కాదులే అది ఇదనే ఏదో చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు అర్థంలో నాకు వచ్చింది.
అట్లా టైంలో ఏదో సిలిండర్ పేలే సిలిండర్ని ఆఫ్ చేయడానికి అది మా గ్యాస్ అయిపోయింది. అయితే మామూలు ఊర్లో వండుకుంటారు కదా, చిన్నది రౌండ్ సిలిండర్ పైన ఏదో అలా ఉంటుంది కదా, దాన్ని వెలిగించేసరికి పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయండి. మా మరదలు పారిపోయింది కిచెన్ నుంచి. నేను ఒక్కదాన్నే ఉన్నా కిచెన్ లో. సిలిండర్ పారిపోయిందా? అమ్మో అంత మాట చంపేస్తుంది. అది సిలిండర్ లా ఉంటుందండి, తిరుపతి లడ్డూలా ఉంటుంది, అందంగా క్యూట్ గా తిరుపతి లడ్డూలా ఉంటుంది. అలాగే శ్రీహరి గారు చనిపోయినప్పుడు వెళ్ళి ఉన్న ఆ ఏడిపోయి చాయ్లో కూడా ఏమైనా కొట్టారట పోయి? జనాలు మీరు చూసుంటారు కదా, ఒక స్టేర్ కేస్ మాత్రమే ఉంది, దాంట్లో 100 మంది తోసుకుని వెళ్తున్నారు, 100 మంది దిగుతూ వెళ్తున్నారు అనమాట. ఎవడో ఇట్లా నడుము పట్టుకుని గిల్లెడు పట్టుకున్నాను సార్ అని తుక్కు దబ్బా దబ్బా దబ్బుకు మంచి సౌండ్లు బయటికి, అంత గోలలో కూడా అనమాట. మొత్తం దారి ఇచ్చేసారు మొత్తం అందరూని. బయట మామూలు జనాలు కొంత డౌట్ ఉంది, ఇది మీరు హర్ట్ అయినా అడుగుతాను నేను. హర్ష కుమార్ గారికి హేలో ఏమో ఎందుకు అంత దగ్గర అయింది అని? సార్ ఆయన వయసు ఎంత సార్ అసలు? నువ్వు ఇంకొకళ్ళది మాత్రం ఏలెట్టు చూడొచ్చు, నీ వేలెట్టినప్పుడు నొప్పి వస్తుందా? పూరి గారితో రిలేషన్ బాగుంటుంది, ఇప్పటికీ బాగుంటుంది కదా మీది. అదే చార్మితో ఎలా ఉంటుంది? చార్మితో నాకు అసలు ఏ రిలేషన్ లేదండి. కాకపోతే జగన్ అనేవాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడు. ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఆ సూర్యుడు బయటకు వస్తాడు డెఫినెట్గా. ఆ మబ్బులు ఏంటి? అది ఇప్పుడు మీరు అడిగిందే మబ్బాయి ఉండొచ్చుగా. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అవును. ఓకే అండి, అసలు మీకు ఇప్పటివరకు మీరు ఏది టర్రర్ హేమా, గయ్యాలి హేమా, ఒక లడలడ మాట్లాడే హేమా అని ఇప్పటివరకు చూశారు. మన ఇంటర్వ్యూలో ఒక మంచి భార్య, మంచి తల్లి, మంచి ఒక హెల్పింగ్ హ్యాండ్ హేమాని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అండ్ మనకు మామూలుగా జనరల్గా మనుషులలో మనము ఒక నాణానికి ఒకవైపే చూస్తుంటాం. ఆ వైపు ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక ఇంకా నెగిటివ్ యాంగిల్లోనే మనము ఆ వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము, ఇంకో వైపు చూసే ప్రయత్నం కూడా చేయము. బట్ ఈ వ్యక్తిలో మన చాలామందికి అంటే చూడంగానే ఆమె టెర్రర్గా కనబడుతుంది కాబట్టి ఒకవైపే మనం చూస్తూ ఉంటాము, మిగతా వైపు ఏంటన్నది మరి ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ అగైన్. మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారా? మన దగ్గర సఫిషియెంట్ టైం ఉందా? టైం డెఫినెట్గా ఉందండి. మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను బాగా ఫిక్స్ అయ్యి వచ్చాను, నో ప్రాబ్లం. అండ్ మంచి స్ట్రాటజీ తోటి వచ్చినట్టున్నారు. నేను మీరు పెద్ద ఇంటలెక్చువల్ అండి, మీరు నాకు దాని మీనింగే తెలియదు. మీతో ఇంటర్వ్యూ అంటే నేను ఎంత టెన్షన్గా ఉంటానో ఆలోచించండి. ఇదంటేనే నాకు చాలా బాధ వేస్తుంది చాలా మంది ఇలా అంటే. ఎందుకంటే నేను భయపడుతూ టెన్షన్ తోటి ఇంటర్వ్యూలు వస్తే నాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను, నేను అదేదో ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వను నేను. ఓ అవునా? సరే కానివ్వండి, ఫ్రెండ్లీగా రావాలి నా ఇంటర్వ్యూకి. ఓ అవునా? అందుకే కదా ఇంతసేపు కూర్చోబెట్టినా ఇంకో అరగంట తర్వాత ఇంటర్వ్యూకి బాగా ఫిక్స్ అయ్యి వచ్చినా కూడా ఓకే అండి బాగా ఫిక్స్ అయ్యి వచ్చాననే చెప్తున్నాను కదా. ఓకే ఓకే. ఇంతకీ ఏంటి కొత్త గెటప్ గుండు? ఒక 2 months బ్యాక్ తిరుపతి వెళ్ళాను. ఎప్పటి నుంచో 2-3 years నుంచి అనుకుంటున్నాను, దేవుడికి నాకు చాలా ఇచ్చిన మా దేవుడికి ఏదో ఇచ్చేయాలని, ఇది ఇవ్వాలని అనుకున్నాను. కానీ విగ్ సెట్ కాక అట్లా ఇవ్వలేదు. ఒక ఫైన్ డే ఎందుకో తిరుపతి వెళ్ళాం, సడన్గా ఇవ్వాలనిపించింది. నైట్ 10:30కి ఆయన పిలిచి మొత్తం ఇచ్చేసాను. విగ్గు కొనలేదు, షూటింగ్స్ గురించి ఆలోచించలేదు, ఏమో అలా అనిపించింది, ఫస్ట్ టైం అండి. షూటింగ్ కంటిన్యూ ప్రాబ్లం ఏం రాలేదు? ఉన్నాయి, ఓకే విగ్గులు ఉంటాయి కదా, మేనేజ్ చేసేయచ్చు అని ధైర్యంతో ఇచ్చేసాను. ఏమో ఇంకా ఆ రోజు అలా అనిపించింది, ఇచ్చేసాను అంతే. దాని గురించి ఇంకా ఆలోచించలేదు, నెక్స్ట్ షూటింగ్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి అని ఆలోచించలేదు. మా ఆర్టిస్టులకి గిగ్స్ చాలా ఉంటాయి కదండి, సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా గుండుతో కనబడితే కనుక నేను ఇంటర్వ్యూ తీసుకోను అని చెప్తే, అయ్యో మీకోసం ప్రతి చోటికి నాకు ఇష్టం లేకపోయినా విగ్గు పెట్టుకుని వెళ్ళాను తెలుసా అండి. ఇంటర్వ్యూ ఇచ్చాను. మన వినయ్ విజయ్ రామ నాకు అంత పెద్ద ఆడియో ఫంక్షన్కి కూడా నేను విగ్ పెట్టుకుని వెళ్ళాను. అసలు ఆ ఫంక్షన్లో కనుక విగ్గు లేకుండా వెళ్తే ఏ డైరెక్టర్ అన్న నన్ను చూసి కనెక్ట్ అయితే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యింది కదా, అయినా కూడా వెళ్ళాను, మీకు మాట ఇచ్చాను. భర్తీ ఇక్కడ తీరిపోదులేండి. యా థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరు, ఒక
నెగటివ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అలాంటి కామెడీ ఇవన్నీ కాకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయాలని. సో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డైరెక్టర్లు ఎవరికైనా కొంచెం అలా అనిపిస్తే సక్సెస్ అయిపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇదంతా ఏంటి జాన్ గారిని కూడా పిలిచాను, చాలా కష్టపడ్డాను, ప్రయత్నం చేశాను, కానీ పాపం ఆయన కొంచెం మొహాట్ వస్తుందండి చాలా. అసలు ఇది వరకు మొగుడు పెళ్ళమ్స్ షోస్ అట్లా వచ్చినాయి కదా, భరద్వాజ గారు కూడా ఫోన్ చేసి అడిగారు, జాన్ నా కోసం రా జాన్ అని. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను రాలేను అన్నయ్య అని మొహమాటం అనమాట. నాకు వస్తారని కొంచెం 50% మాట ఇచ్చారు, బట్ ఫైనల్గా ఫోన్ కట్ చేశారు జాన్ గారు. పాపం మీరు ఇలా అన్నారంటే ఇంకా టెన్షన్ పడిపోతారు. రానని చెప్పొచ్చు కదండి, ఫోన్ కట్ చేస్తే ఎట్లా నన్ను ఇన్సల్ట్ చేసినట్టు కదా మీరు. అయ్యయ్యో లేదండి, అంటే మీ మీద భయంతో వచ్చిన గౌరవంతో వచ్చిన ఏదో అంటారు కదా, దాని వల్ల ఆయన ఎత్తుండరు, ఇంకెలా చెప్పాలో తెలియక అంతే తప్ప. సరే మీకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. ఓకే అండ్ ఇంతకు నా చేపల పులుసు తెచ్చారా లేదా? తెచ్చానండి డెఫినెట్గా. ఒకసారి నాకు కొంచెం అది ఇచ్చారు, ఆ గిన్నె ఇచ్చేయండి. ఇక్కడ చేపల పులుసు చాలా చాలా బాగా చేస్తారండి, అందుకని నేను పర్టికులర్గా అడిగాను. ఇంటర్వ్యూకి వచ్చే ముందు నాకు మామూలుగా ఆవిడ మ్యారేజ్ గిన్నె ఉంది చూడండి, గిన్నె ఉంది, గిన్నె ఉంది అక్కడ. ఎక్కడ పెట్టా ఆ కవర్ తీయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానేనా? లేలే, నాకు మీ చేపల పులుసు గురించి తెలుసు కదా నాకు. మా ఇంట్లో అన్ని రకాలు బాగా చేస్తామండి, నాకు పెట్టడం ఇష్టం. మీరే పక్కన పెట్టుకోండి, నేను మళ్ళీ పట్టుకెళ్ళిపోయాను అనుకుంటారు ఆడియన్స్ కదా. మీరు అలా చూస్తున్నారేంటి? మీకేం ఉండదు, లేదు నేను ఒక్కనే తింటాను. అదే బాబు, అది నా భయం, ఆయనకి దాచిపెట్టుకుంటున్నాడు. లేదు ఆయనకు కూడా సరిపోతుంది, మీరు ఒక్కడే అంత తినలేరు. రైట్, నైట్ కలిసి తిందాం. అమ్మాయిని కూడా తీసుకురమ్మని చెప్పాను, అమ్మాయిని కూడా వద్దన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అంటే జాన్ గారు ఎలాగ మొహమాట అసలు రారు. పాపని ఎందుకు తీసుకురాను అంటే, నా కూతురు అని తెలియనంతసేపు తను ఫ్రీ బర్డ్ అండి. వన్స్ మీడియాలోని, వెబ్ మీడియాలోని ఈషా పలానా అమ్మాయి మా కూతురు అని తెలియగానే ఆ అమ్మాయి రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది. అవును, ఆవిడ ఫోటోలు ఉన్నాయిగా వెబ్ సిరీస్. అవి చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయండి. మ్యాక్సిమం తను 16 ఇయర్స్కి వచ్చిన తర్వాత నేను అసలు ఎక్కడికి తీసుకురాలేదు, ఎక్కడ ఏ ఫంక్షన్స్కి, ఫిలిం బేసిక్ ఫంక్షన్స్కి దేనికి తీసుకురాలేదు. ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని, తనకి ఇంట్రెస్ట్ లేదు. అదే కాకుండా నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను డ్రింక్ చేయనండి, కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం, డాన్స్ చేయడం ఇష్టం, అల్లరి చేయడం ఇష్టం, గోల్ చేయడం ఇష్టం. కానీ ఈ మీడియాలు వీటి వల్ల ఏంటంటే వెళ్ళలేను, నా కోరికలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది. నాకు ఫుల్గా ఫ్రీడమ్గా తిరగడం ఇష్టం. అయ్యో హేమ ఇలా తిరుగుతుంది, లేదా హేమ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఏదన్నా వేస్తారు గాసిప్స్, ఎందుకు వచ్చిన గొడవ అని మనకున్న కొన్ని ఇష్టాలని చంపేసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ నా కూతురైనా హ్యాపీగా సమాజంలో తనకి ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అది హ్యాపీగా ఉండొచ్చు కదా, తిరగొచ్చు కదా అనే ఉద్దేశంతో తను ఎక్కడ ఫోకస్ చేయట్లేదు అంతే. ఫోటో కూడా చూపించారు ఇంకా ఇంటర్వ్యూలో? అలా ఏం లేదండి. ఓకే సరే. అండ్ హేమ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది క్షణక్షణం అంటే అతడు, అవి రెండే ఎక్కువగా గుర్తుండిపోయే సినిమాలు. ఓకే, మధ్యలో ఎన్ని హిట్స్ వచ్చినా కూడా అవి రెండే ఎక్కువ. ఈ మధ్య మళ్ళీ నాకు బాగా అనిపించిన సినిమాలు అమ్మమ్మ గారిలో ఒకటి, మళ్ళీ వినయ విధేయ రామ, బాగా క్లిక్ అయిన క్యారెక్టర్స్. బట్ వినయ విధేయ రామ అనుకున్నంత సక్సెస్ కాలేదు, బ్రేక్ అయితే వచ్చింది క్యారెక్టర్, కానీ సక్సెస్ ఏదైనా సక్సెస్సే కాబట్టి ఫైనల్గా ఆర్టిస్ట్కి ఆ విషయంలో ఎలా ఫీల్ అయ్యారు? ఆయన డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్ అండి. మనం ఏసీ సెంటర్లోకి వెళ్ళి ఆ సినిమా చూస్తే ఎంజాయ్ చేయలేం. ఎవ్వరు నా సీన్కి ఏసీ సెంటర్లో గట్టిగా నవ్వను కూడా నవ్వరు. అదే మీరు సంధ్య, సుదర్శను లేదా రాజమండ్రి ఆ థియేటర్లో చెప్తున్నాను, మామూలుగా ఆ థియేటర్లో మాస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఆ సినిమా నచ్చుతుంది. ఆ డైరెక్టర్ స్టైలే అంతా. ఆయన ఫైట్లు పెడతాడు. మీ క్యారెక్టర్ అంతటా క్లిక్ అయింది, మీ క్యారెక్టర్ ఫెయిల్ ఎక్కడ కాలేదు. నా క్యారెక్టర్ కాదు, డైరెక్ట్ గా సినిమా ఆడలేదని మీరు చెప్తున్నారు కదా, ఆయన మాస్ డైరెక్టర్, మాస్ థియేటర్ లో ఆడుతుంది, బాగా డబ్బులు సంపాదిస్తుంది అని చెప్తున్నా. మీ క్వశ్చన్ నాకు అర్థమైందండి, మీ క్వశ్చన్ కే సమాధానం చెప్తాను. నా క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పుడు ఆడియన్స్ అందరూ చూస్తున్నారు, పండగ సీజన్ కనుక ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ చూస్తారు. ఎప్పుడు కూడా నేను అంటూ ఉంటా,
పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కూడా హైలైట్ అవుతుంది, ఇండస్ట్రీలోకి వెళ్తుంది. చిన్న సినిమాలో నేను ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా ఇండస్ట్రీ పీపుల్ చూడరు కనుక ఆడియన్స్ మాత్రమే చూస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు చూడరు. అదేంటంటే ఆడియన్స్లోకి వెళ్తాను కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళలేను. ఇప్పుడు ఈ సినిమా అలా కాదండి. సో రామ్ చరణ్ కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చూస్తే బోయపాటి గారి కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ చూస్తారు. సో ఆ విధంగా ఇండస్ట్రీ అంతా చూసింది. మొన్న నేను మళ్ళీ 2 days బ్యాక్ కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి. తిరుపతిలో దిల్ రాజు గారుని అనిల్ రావుపూడి వాళ్ళు కలిసారు. లైన్లో నేను ముందు చూడలేదు, తర్వాత ఆయన చూసి ఏంటమ్మా సర్ప్రైజ్ అన్నారు. అప్పటికి గుండు కూడా ఆయన సడన్గా చూసిందే. నేను 2 days బ్యాక్ వెళ్ళొచ్చాను. ఆయన వచ్చేసి వినయ్ విజయరామ్లో సూపర్గా చేస్తావుగా, ఇరగదీస్తావుగా, చాలా రోజుల తర్వాత భలే క్యారెక్టర్ పడింది అంటున్నారు. అంటే గుళ్ళోనే ఆయన అంత ఎగ్జైట్ అయ్యారంటే ఒక దిల్ రాజు గారి ఫేస్లో పెద్ద రియాక్షన్ దొరకడం చాలా కష్టం అని నవ్వు నవ్వుతారు. ఆయన నోట్లోంచి నా కోసం 4 మాటలు బయటకు వచ్చినాయి అంటే నేను అక్కడ సక్సెస్ అయిపోయినట్టే లెక్క. సో ఇండస్ట్రీలో కానీ మళ్ళీ వెబ్ మీడియాస్లో కానీ హేమ బ్యాక్ అని రాసేసారు, కామెంట్స్ బాగా వస్తున్నాయి. సో బాగుంది. నాకేంటంటే ఒక డైలాగ్ ఉన్న వేషమో లేదా ఒక టీ కప్ ఇచ్చేసే వెళ్ళిపోయే వేషాలు చాలా వస్తున్నాయండి. కాకపోతే నాకు ఆ క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం ఇష్టం లేదు. ఇట్లా ఇంపార్టెంట్ క్యారెక్టర్, గుర్తింపు ఉండే క్యారెక్టర్ సంవత్సరానికి 2 వచ్చినా పర్వాలేదు కానీ నేను అవే చేస్తాను. ఇలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఏదో సినిమాలో చేస్తే నాకు కొంచెం క్లోజ్గా ఉన్న సర్కిల్ ఫ్యాన్స్ ఎవరో ఫోన్ చేసి మేడం మీకు ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే చెప్పండి మేడం, మేము హెల్ప్ చేస్తాము, అంతేగాని మీరు ఇలాంటి క్యారెక్టర్లు చేయకండి మేడం అనేది. సో ఆ రోజు నాకు అనిపించింది నిజమే కదా, నేను తప్పు చేస్తున్నాను. ఏ ఆర్టిస్ట్కి రానంత పేరు వచ్చింది, అంత బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు కక్కుర్తిపడి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయాలి? ఇప్పుడు ఝాన్సీ ఉందండి, తను 10 సినిమాలు చేసేది సంవత్సరానికి, కానీ చేసే 1-2 సినిమాలు మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేస్తుంది. బాగానే ఉంది కదా ఇది కూడా. సో అందుకని అట్లా. సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత హోప్ మంచి క్యారెక్టర్స్ పడతాయి అని అనుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటి, మీరు ఎలాగ అడుగుతారు ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది కదా మీరు ఏం చేస్తున్నారు అని. సో దానికి కారణం ఏంటంటే నా పక్కనే యాక్ట్ చేసే వాళ్ళందరూ ల్యాప్టాప్ తీసుకోండి, ఇంకా మీరే క్వశ్చన్ అడుక్కోండి. మీరు ఇందాకే అన్నారు గలగలగా మాట్లాడేస్తారు అని, మరి నేనేం చేయను, మీరు అన్నారు కదా నేను మాట్లాడేస్తున్నాను. నా పక్కన యాక్ట్ చేసే వాళ్ళందరూ ఒక 5-6 ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో రాకపోవడం కూడా నా అని నేను అలా చెప్పలేను, కానీ అది కూడా గ్యాప్ రావడానికి కారణం. ఇప్పుడు హేమ ఉంది, హేమకి ఎలాంటి క్యారెక్టర్ రాయాలి, హేమని ఎవరి పక్కన వేయించాలి, ఇప్పుడు వీళ్ళెవ్వరు లేరు కదా తనకి ఎట్లా క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి అని. తర్వాత కుమారి 21F మంచి మదర్ క్యారెక్టర్స్ చేశాను సార్. సో ఆ సినిమా తర్వాత మంచి మదర్ క్యారెక్టర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్గా. సో తర్వాత అంత మదర్ క్యారెక్టర్స్ రాలేదు. ఒకరోజు పూరి జగనన్నయ్య సినిమాలో ఒక వైఫ్ క్యారెక్టర్ ఉండింది. వాళ్ళ సినిమాలో పెద్ద ఆడవాళ్ళే ఉండరు, ఉంటే హీరోకో ఒక మదర్ ఉంటుంది, హీరోయిన్ ఇద్దరే ఉంటారు, లేకపోతే విలన్ మంచి కత్తి లాంటి క్యారెక్టర్ అమ్మాయి ఉంటుంది. సో నేను అడిగాను నేను చేస్తానంటే నువ్వు గయాలివే అంత సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎట్లా చేస్తావు, మరి అతడు సినిమాలో సాఫ్టే కదా. నేను అనేది ఏంటంటే డైరెక్టర్ మైండ్ సెట్, ఈ అమ్మాయికి క్యారెక్టర్ వేస్తే చేయగలుగుతుంది, నేను చేయించుకోగలనని డైరెక్టర్కి రైటర్కి అనిపిస్తే మనం సక్సెస్ అయిపోతాం. సో గయ్యాలుగానే చూపించి, డాక్టర్గానే చూపించి, లాయర్గానే చూపించి అట్లా కాకుండా, మరి జయం మందేరా సినిమాలో నేను చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ అండి. విలన్ నా కడుపు మీద తంతాడు, ఫుల్ ఎమోషన్, ఏడుపు సీన్. ఈ మధ్యన టీవీలో ప్రోమోలో అదే వేస్తున్నాడు, ఈ 4-5 రోజులు వస్తుంది మా సినిమా, ప్రోమోలో మా షాట్లే వేస్తున్నారు, వెంకటేష్ బాబుది మావే వేస్తున్నారు. సో అట్లా అన్ని క్యారెక్టర్లు చేశాను, డిఫరెంట్ షేడ్స్ వేరియేషన్ క్యారెక్టర్స్ అన్నీ చేశాను. నేను చెయ్యింది డాక్టర్ క్యారెక్టర్స్ కూడా చేసేసాను, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే చేయలేదు, ఒక జెన్యూన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, లేదంటే ఒక విల్లీ క్యారెక్టర్ కానీ. విల్లీ క్యారెక్టర్ పండదేమో అనుకుంటున్నాను, విలన్ క్యారెక్టర్ అంటే తమిళ్లో అలా విల్లీ అంటారు అనమాట. సో అట్లా ఆ క్యారెక్టర్ నేను సూట్ కానేమో మరి తెలీదు, కానీ మంచి పోలీస్ ఆఫీసర్గా అయితే 100% సూట్ అవుతాను. నేను చాలా మంది డైరెక్టర్లకు దెబ్బలాడుతూ ఉంటాను. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉందండి, దూకుడు సినిమాలో 4 అబ్బాయిలే ఉంటారు, ఆ అబ్బాయి వెనకాల పోలీస్ ఆఫీసర్. దాంట్లో ఒక అమ్మాయి ఉండొచ్చు కదా, అంటే నేనని కాదు, ఎవరైనా ఒక అమ్మాయిని వేయొచ్చుగా, 4 పోలీస్ ఆఫీసర్లు లేడీలు కూడా ఉంటారు కదా. సో ఎందుకు అట్లా మన వాళ్ళు ఆలోచించారు, ఇంకా అక్కడ వాళ్ళని వీళ్ళని కాకుండా మన ఓన్గా కూడా మనం ఆలోచించి చేయొచ్చు కదా కొన్ని విషయాలు అని అనుకుంటూ ఉంటారు. చూద్దాం వద్దామని ముందు ఇంటర్వ్యూ ముందే చెప్దాం అనుకున్నాను మీకు.
ఇంటర్వ్యూ అంతా హేమ స్పీచ్ లా కాకుండా ఇంటర్వ్యూలా ఉంటే బాగుంటుంది మనది thumbnail. అంటే అలా అని కాదు, నేను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో మీరు అడిగిన దానికి మాత్రమే నేను కొన్ని క్లారిటీ. విషయాలు మనం రిపీట్ టాపిక్స్ మాట్లాడుకోకుండా ఉన్నాం, ఫ్రెష్ టాపిక్స్ మాట్లాడుతున్నాం. మీ ఎడిటింగ్ మీ చేతిలోనే ఉంటుందిగా, రిపీటెడ్ ఉంటే టీఎన్ఆర్ ఇంట్రెస్ట్ ఎడిటింగ్ ఉండదు కాబట్టి అది ప్రాబ్లం. ఓకే చెప్పండి. ఓకే. అండ్ మీరు దాసరి గారు లేదా రాఘవేంద్రరావు గారు, ఈ సత్యనారాయణ గారు వాళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు అంటే ఓకే మీకు ఆ ర్యాప్ ఉండేది బాగా, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి క్యారెక్టర్స్ ఏంటంటే మా క్యారెక్టర్లు పట్టేది అనుకునే ఒక ర్యాప్ ఉండేదేమో బహుశా. ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి అసలు ఆ ర్యాప్ అసలు పరిచయాలు ఉన్నాయా? మీకు పరిచయాలు ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో ఎలాంటి ఇంటిమసీ ఉంది, అసలు మీరు క్యారెక్టర్స్ అడగగలుగుతున్నారా, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పటి జనరేషన్తో? అంటే నేనైతే క్యారెక్టర్స్ అడగలేనండి. ఎందుకంటే హేమ ఇంత ఫేమస్ అయిపోయిన తర్వాత ఏంటి నాకు వేషం ఇవ్వని అడిగితే కాంపిటీషన్ అలాంటిది కదా ఖచ్చితంగా. అసలు కాంపిటీషన్ కి అంతమంది ఆర్టిస్టులు ఎక్కడున్నారు సార్? మనకి క్యారెక్టర్స్ ఉంటే కాంపిటీషన్స్ ఉంటాయి. మీరు అసలు ఎవరికి క్యారెక్టర్స్ రాయట్లేదు కదా. ఇప్పుడు హేమకే కాదు కదా, నాకు ఆర్టిస్టులు కూడా ఎవరికి అబ్బా ఈ క్యారెక్టర్ సూపర్ ఇరిగిపోయింది అసలు అబ్బా అనడానికి కూడా క్యారెక్టర్స్ రాయట్లేదు కదా. ఒక సినిమాలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏది మనం సంవత్సరానికి 30-40 సినిమాలు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఒక 2 సినిమాల్లో మాత్రమే అనేవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ 4 డైలాగులు ఆడవాళ్ళకున్న వేషాలు ఉంటున్నాయి. ఇది నిజం కాదంటారా చెప్పండి? సో క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి నిజంగా కాంపిటీషన్ పెరుగుద్ది. అరే క్యారెక్టర్ ఉంది, ఇంకొక అమ్మాయిని తీసుకొద్దాం, కొత్త అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం, లేదంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. అసలు క్యారెక్టర్సే లేవు ఆడవాళ్ళకి. మనం అడిగామనుకోండి ఆర్టిస్టులు ఎవరున్నారు హేమ అంటారు. ఉన్న వాళ్ళకైనా రాయండి రా అంటే ఇట్లా ఉంటుంది. తర్వాత కొత్త డైరెక్టర్లు అనేది నాకు తెలియదండి. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను క్షణక్షణం అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. కొంతమంది ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్కి ఇప్పుడు జనరేషన్ అంటే 4-5 తప్ప జనరేషన్లో ఓహో అంటే గొప్ప డైరెక్టర్లు 100 మంది వచ్చేలేదండి. సో నాకు సుకుమార్ గారు ఉన్నారు, చెప్పదండి, సుకుమార్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇప్పుడు బోయపాటి శ్రీన్ గారు ఉన్నారు, పూరి జగన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నారు. సో వీళ్ళందరూ మనకు తెలిసిన డైరెక్టర్లే కదా. ఇప్పుడు కొత్తగా అంటే ఒక 4-5 వచ్చి ఉంటారు. అంటే సినిమా హిట్ అయితే, ఇందాక మీరు ఏమన్నారు సినిమా హిట్ అయితేనే అన్నారు, అలా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళకి నేను కూడా తెలుసు, లేకపోతే కొత్తదనం కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. చెప్తున్నాను కదా, ఏ క్యారెక్టర్కైనా డైరెక్టర్ ఫీల్ అవ్వాలి, ఈ క్యారెక్టర్ ఈవిడ చేత నేను చేయించగలను, ఈవిడ ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతుంది అని డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి క్యారెక్టర్స్ వస్తాయి. నాకని కాదు, నాకు ఆర్టిస్టులు కానీ నాకని ఎవరికైనా సరే డైరెక్టర్ అలా ఫీల్ కాని రోజున ఏదన్నా కొత్తగా ఆలోచిద్దాం. నా బాధ ఏంటంటే కొత్తగా ఆలోచించినా మన వాళ్ళ కోసమే ఆలోచించండి, తెలుగు ఆర్టిస్టులని తెలుగు ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయండి, చాలామంది కష్టపడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఫస్ట్ నుంచి నా వాదనండి యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ టీము వాళ్ళకి తెలిసిన సర్కిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొత్త జనరేషన్. మంచిదే కదా సార్, బట్ అంటే బయట స్టేట్స్ నుంచి తీసుకురాకుండా. దానికి రీజన్ ఏంటంటే రెమ్యునరేషన్స్ కూడా ఎందుకు హేమకాంత్ ఇవ్వాలి అలా ఓకే హేమ వల్ల ఒక టికెట్ తెగుతుందా అనే ఆలోచన కూడా ఉండొచ్చు బహుశా. ఓకే మీరు అన్నది కరెక్టే, హేమ రెమ్యునరేషన్ ఇవ్వాలి. 2 సినిమాలు చేసి 3వ సినిమాకి మగాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? ఇప్పుడు నేను 25 years నుంచి ఉన్నాను, 10 years నుంచి నాకు ఇచ్చేది ఒకటే రెమ్యునరేషన్. వాళ్ళు ఎవరు పెంచలేదు తగ్గించలేదు. 2 సినిమాలు ఇవాళ ఇట్లా వస్తున్నారు, రేపు 1,00,000 అంటున్నారు. మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? వాళ్ళ రెమ్యునరేషన్ పెరగట్లేదా? ఇంకా ఆడవాళ్ళకి మేకప్లు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి. ఏమండి డెఫినెట్గా అల్టిమేట్ హీరో డైరెక్టర్ అండి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒకవేళ హీరోకి డైరెక్టర్కి 100 టికెట్లు తెగితే హేమ కోసం 15 టికెట్లు తెగుతాయి. ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ నిరూపించాను వినయ్ విజయ రామతో. సో ఎన్ని కాల్స్ డైరెక్టర్కి వెళ్తున్నాయి, ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి, నాకు వస్తున్నాయి. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అంత ఎక్సైటింగ్గా మాట్లాడారు అంటే ఐఎమ్ సక్సెస్. కాదండి ఇప్పుడు కూడా మీరు అడిగింది ఏంటి, ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, మీ రెమ్యునరేషన్. మా రెమ్యునరేషన్ ఏం పెంచలేదండి, డైరెక్టర్లు ఏమి ఇవ్వలేదు. నిన్న కాక మొన్న వచ్చిన మా మేల్ ఆర్టిస్టులు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పండి. మాకు ఇచ్చేది మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి 2 సినిమాలకి 3వ సినిమాకి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది ఏం రీజనో నాకు కూడా తెలియదు. మీరు ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు కానీ లేదంటే ఇంకెవరైనా వచ్చినప్పుడు అడిగి తెలుసుకోండి, మేనేజర్లు కానీ ఏమన్నా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. ఏమంటే నేను ఇంతకంటే ఫేమస్ అయిపోతానా? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉల్లిపాయ రేట్లు ఎంత ఉన్నాయి, 10 సంవత్సరాల క్రితం బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి. స్కూల్ ఫీజులు ఎంతెంత ఉన్నాయి, డీజిల్ రేట్ ఎక్కడుంది?
మేము బతకాలి కదండి. అది మాకైతే రెమ్యునరేషన్ పెంచట్లేదండి. ఈవెన్ నా కో ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా ఎవ్వరూ రెమ్యునరేషన్ పెంచలేదు. మరీ రూపాయి 2 రూపాయలకి కావాలి అంటే మేమైతే చేయలేం. దట్స్ ఇట్. రెమ్యునరేషన్స్ పెంచకుండా ఏమో ప్లాట్లు, BMW కార్స్, ఫ్లాలు ఎలా కొంటున్నారు అంటే నేను అదే చెప్తున్నానండి. నేను ఓన్లీ సినిమా మీద ఆధారపడి ఉంటే ఈ పాటికి నేను వేరేలా ఉండేదాన్ని. ఏమండి మీరు ఏమైనా కొంచెం డొనేట్ చేస్తారా, ప్రోగ్రామ్కి వస్తున్నాను కదా ఇంటర్వ్యూ కానీ అడిగేదాన్ని అండి. నాకు మా హస్బెండ్ కెమెరామ్యాను, మా మదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్. నేను ఫస్ట్ నుంచి మా అమ్మగా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫుల్ నగలేసుకుని ఇంతంత గోల్డ్ వేసుకుని తిరిగేవాళ్ళం మేము. సో ఊర్లో మనకేం లోటు లేదండి. హ్యాపీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో తర్వాత చిన్న చితగా కిటీ పార్టీలని అవని ఇవని ఉంటాయి కదా, మనకు ఉండే గ్యాదరింగ్ మనకు ఉంటుంది కదా. సో అట్లా సంపాదించాను. ఓన్లీ ఇండస్ట్రీ మీద ఆధారపడి సంపాదించాలంటే కష్టం. ఆస్తి ఎంత ఇప్పుడు ఏమండి జనాలందరూ 200-300 కోట్లు అనుకుంటున్నారు. నా దగ్గర అయితే అంత లేదు. నేను జెన్యున్గా 15 years నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. ఏదో 1-2 లక్షలకి ఏదైనా అంటే పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తే అది చూపించకపోవచ్చు తప్ప అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి. మనం దాచేదేం లేదు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అలా మాట్లాడుకోవడం. అని ఇప్పుడు మళ్ళీ అవకాశాల గురించి వచ్చింది కాబట్టి, గతంలో మీరు మంచి పీక్లో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎంతో కొంతమంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్గా ఉండొచ్చు. అప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళని ఇల్ ట్రీట్ చేయడము, లేకపోతే వాళ్ళని కేర్ చేయకపోవడము, లైట్ తీసుకోవడము లాంటివి జరిగి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాక మీలాంటి ఆర్టిస్ట్లను పక్కన పెట్టి ఉండొచ్చు కూడా. అలా ఎప్పుడైనా మీకు జరిగిందా? అలా రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మీరు అరే అబ్బాయిని అప్పుడు బాగా చూస్తే బాగుండేది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపించలేదండి. ఈ మధ్య కాలంలో కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఇది వరకు మా ఇంట్లోనే అంటే జగన్ అనే నాతో పాటే ఉండేవాడు. సో తనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కృష్ణవంశీ వీళ్ళందరూ కూడా మన ఇంట్లో నా చుట్టూనే ఉండేవాళ్ళు. నేను వాళ్ళందరికీ పెట్టడం, మా ఆయనకి తెలియకుండా నొక్కేసిన డబ్బులు అప్పులు ఇవ్వడం, మళ్ళీ తీసుకోవడం. వాళ్ళే కాదు, వాళ్ళే డైరెక్టర్స్ అయ్యారు. నాకు క్షణక్షణానికి కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్, కృష్ణవంశీ గారు. అంటే ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు నాకు తెలియదు, అసలు నాకు టచ్లో కూడా లేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే గేటెడ్ కమ్యూనిటీ, వాచ్మెన్లు ఉంటారు, ఎవరిని లోపలికి రానివ్వరు, అట్లా అయిపోయింది. నాకు ఇప్పుడు ఎవరు తెలియదు అసలు. కొత్త డైరెక్టర్లు ఇప్పుడు కూడా బాగుంటానండి, చాలా సరదాగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. వాళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను సెట్లో ఉంటే అసలు సెట్ అంతా ఒక ఇదిలో ఉంటుంది, ఎనర్జీ, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది సెట్ అంతా, చాలా హ్యాపీగా ఉంటుంది. నాతో వర్క్ చేస్తే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు ఫుల్ బిందాస్గా ఉంటారు. కానీ ఎవరైనా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కానీ ఈ మేనేజర్లు మాత్రం ఏదైనా ప్రోగ్రామ్ కరెక్ట్గా చెప్పకపోయినా, పొద్దున్నే తీసుకొచ్చేసి మధ్యాహ్నం వరకు షూటింగ్ చేయకపోయినా, లేదంటే ఏదైనా అడిగినప్పుడు సరిగ్గా చేయకపోయినా కొంచెం వాళ్ళకి మాత్రం ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసేస్తా. ఇది కదా జరిగింది, ఇది కదా జరిగింది, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. ఇంకొకటి, ఆడవాళ్ళకి మేకప్ మెటీరియల్స్, మేకప్ బాక్సు, కాస్ట్యూమ్ బాక్సు, నగలు, అవి ఇవి అని ఇన్ని ఉంటాయి. మగాళ్ళు ఒక జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు, మేకప్ మెన్ కూడా బ్యాగ్ తగిలించుకుని వచ్చేస్తాడు. వాళ్ళకి క్యారవాన్లో ముందు రూమ్ ఇస్తారు. నాకు వచ్చే గొడవలు చెప్తున్నా, ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు సెట్లో మాకు ఏ గొడవ ఉండదు. ఓకే, వెనకాల రూమ్ ఇస్తారు మాకని కాదు, మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడీస్కి అందరికీ అంతే, వెనకాల రూమ్ ఇస్తారు. పోనీ ఇస్తే ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇద్దరు ఆర్టిస్టులు, ముగ్గురు ఆర్టిస్టులు దాంట్లో ఉండమంటారు. దాని అసిస్టెంట్, దాని మేకప్ మెన్, నా అసిస్టెంట్, నా మేకప్ మెన్, వీళ్ళు వాళ్ళు ఆ బ్యాగులు క్యారీ ఉండదా అండి? నేను అడగాల, ఇంత సీనియారిటీ వచ్చింది కదా, ఇప్పుడు కూడా చెయ్యకపోతే ఇంకెప్పుడు చేస్తారు మీరు? నేను ఇట్లా కర్ర పట్టుకుని వచ్చేటప్పుడు అరే ఈవిడికి ఏం చేద్దామని ఆలోచిస్తారా? అది అలాంటివి నేను కొంచెం అడిగేస్తానండి సెట్లో, మొహమాటం లేదు. అట్లాగే కొంచెం రెమెండేషన్ విషయంలో కూడా నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను, సిన్సియర్గా రెమెండేషన్ తీసేసుకుంటాను, అంతే. అట్లా అలాంటప్పుడు ఆ మేనేజర్లు కానీ వాళ్ళు ఎవరైనా హట్ అయి ఉండొచ్చు తప్ప నాకు డైరెక్టర్ డిపార్ట్మెంట్స్, డైరెక్టర్స్తో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అడుగు తినే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుని రాను, ఇంకా పెదాలకి నల్లగా తుడిసేసుకుని వస్తాను. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు వస్తాను నేను. కొంతమంది అడుగు తినే క్యారెక్టర్లో కూడా మంచిగా
వస్తారు, తీయమ్మంటే ఎట్లా అంటారు కానీ తీయరు అనమాట మా ఆర్టిస్టులు. నేను అలా కాదు, మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి యాప్ట్గా రెడీ అయ్యి వస్తాను. ఒకవేళ సెట్కి వచ్చిందా డైరెక్టర్ గారికి ఏదైనా నచ్చలేదు, ఏదో ముడి పెట్టాం ఏదన్నా అయింది నచ్చలేదు, ఇది వద్దమ్మా అంటే కూడా స్పాట్లో నేను తీసేసి మళ్ళీ స్పాట్లో రెడీ అయిపోతాను. సో అందుకని డైరెక్టర్ డిపార్ట్మెంట్కి మనకి ప్రొడ్యూసర్కి ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఉంటే ఇంత సిన్సియర్గా అడుగుతాను కనుక మేనేజర్లు ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయితే అయి ఉండొచ్చు, తెలియదు. ఓకే ఓకే. నేను మొన్న ఆ మధ్య ఒక షూటింగ్కి వెళ్ళాను, వెళ్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జస్ట్ తన క్యారవాన్ లేదని చెప్పేసి నానా హంగామా చేసింది పాపం. ప్రొడ్యూసర్ని డైరెక్టర్ మీద ఆల్మోస్ట్ ఎక్కేసింది. అంటే ఓకే, అంటే అక్కడ పరిస్థితులు పాపం వాళ్ళేం కావాలని చేయరు కదా, వాళ్ళ పరిస్థితులు అలాంటివి, వాళ్ళ బడ్జెట్ అలాంటిది కావచ్చు, అక్కడే చిన్న మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు తెలిపింది. అలా అలా నాకు కరెక్ట్గా అనిపించలేదు. అలా మీకు ఎప్పుడైనా అలా మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారా క్యారవాన్ లేదని, లేదా ఎలాంటి పరిస్థితులైనా మీరు అడ్జస్ట్ అవ్వగలరా? నేను 90% అడ్జస్ట్ అయిపోతున్నాను, అది ప్రాబ్లం కాదు కానండి. సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి కూడా కంపల్సరీ క్యారవాన్ పెట్టాలి, వాష్రూమ్ పెట్టాలి, అది రూల్. ఇప్పుడు ఈ మధ్యన చాలా అల్చర్స్ జరిగింది కదా, రూల్ పెట్టారండి. లేకపోతే ఇది వరకు పాపం జూనియర్ ఆర్టిస్టులు ఆ చెట్లు వెనకాలకి ఇక్కడికో అక్కడికో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా పెడుతున్నారా? పెట్టాలండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారవాన్ అని కాదు, కంపల్సరీ జూనియర్ ఆర్టిస్టులకి ఒక క్యారవాన్ కానీ ఒక రూమ్ కానీ ఏదైనా ఒక వాష్ రూమ్ ఉండేది, వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి. వాళ్ళు పాపం చోట్లకి వెళ్ళి అట్లా వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉంటారు. సో అందుకని ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు సార్, నిన్న కాక మొన్న వచ్చిన ఆర్టిస్ట్కి క్యారవాన్స్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ సీనియారిటీకి మర్యాద ఇచ్చి క్యారవాన్ ఇవ్వకపోవడం తప్పే కదండి. చిన్న సినిమా అక్కడ అసలు ఆ షూటింగ్ లో క్యారవాన్ లేదు, లేకపోయినప్పుడు మనం తప్పు మనం అడగడం కూడా. ఇప్పుడు ఇళ్లలో షూటింగ్ చేస్తారు సార్, నేను క్యారవాన్ వద్దంట, నాకు ఇల్లు రూమ్ ఇచ్చేయండి అంట. ఎందుకంటే షూటింగ్ షార్ట్ అయిపోగానే చక్కగా రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అదే బయట అనుకోండి, షార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ షార్ట్ రెడీ అంటారు, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అందుకని వెళ్ళం, దానికంటే బెటర్ ఆడవాళ్ళ ఇబ్బందులు ఏంటంటే ఒక బట్టలు మార్చుకోవడం ఒకటి, అందుకనే రూమ్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు కంపల్సరీ క్యారవాన్ కానీ రూమ్ కానీ జూనియర్ ఆర్టిస్టులకు కూడా లేడీస్కి ఇవ్వాల్సిందే. పాటిస్తున్నారా మరి? అంటే మేబీ పాటిస్తున్నారేమో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే దీనికి మన సుప్రియ గారు, నందిని డైరెక్టరు, మన ఝాన్సీ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఒక సినిమా జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ నెంబర్ పెడుతున్నారు, లొకేషన్లో పెడతామన్నారు. ఇంకా ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. ఆ నెంబర్కి కాల్ చేసి నాకు ఈ ఇబ్బంది జరుగుతుంది, లేదా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల, ఈ మేనేజర్ వల్ల, లేదా క్యారవాన్ ఇవ్వలేదు, రూమ్ ఇవ్వలేదు, లేడీస్ ఇబ్బంది పడుతున్నా అని మీరు కంప్లైంట్ చేయొచ్చమ్మా, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ కట్ చేస్తారు అంతే, అంతకుముందు ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ సార్, అది ఉంటుంది డెఫినెట్గా. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ అమ్మాయి నెక్స్ట్ నుంచి రానివ్వకపోవడం ఇంకోటో చేస్తారు. పురుష ప్రపంచంలో ఆడవాళ్ళు బతుకుతున్నాం సార్, ఇంకా 50% రాలేదు కదా, తెప్పిద్దాం. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు కాపు ఉద్యమం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కాబట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు మీకు అవకాశాలు లేకుండా సినిమాలలో చేసిన సంఘటనలు ఉన్నాయా? అసలు ఇండస్ట్రీకి దానికి అసలు సంబంధం లేదండి. ఎందుకు లేదు? ఎవ్వరు అలా పట్టించుకోరు, మీరు అలా అనకండి. అలాంటప్పుడు మరి మీరు ఎందుకు పట్టించుకుంటారు? మా నాన్న, నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి, నాకు ఊహ తెలియనప్పుడు మా నాన్న మూటలు మోస్తాడు. మా నాన్న కాపులు, నా అక్క చెల్లెళ్ళు రోడ్ల మీద చెరుకు మిషన్ పెట్టుకుని చెరుకు మిషన్ తీసి అమ్మేవాళ్ళు. మా కులంలో ఇంకా ఇప్పుడు కూడా గిన్నెలు తోముకోవటానికి వెళ్తున్నారు. అది చిన్నప్పటి నుంచి ఒక బాధ ఉంది నాకు. మిగతా క్యాస్ట్ లాగా వేరే పని చేసుకోలేము మేము. అంటే సౌదే వెళ్ళిపోయాం ఇంకో చోట అట్లా చేయలేము. చాలా చూసాను సార్. మా పెద్దనాన్న నడవలేని పరిస్థితులు కూడా మూటలు మోసేవాడు. మా నాన్న మేస్త్రి, మా పెద్దనాన్న పనిచేస్తాడు, మా అన్నయ్యలు పనిచేస్తాడు. రిక్షాలు తొక్కే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా మా ఊర్లో. నా చుట్టాలే రిక్షాలు తొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్కడో బాధ ఉంది. నేను కాపుల కోసం పోరాటలేదు, ఆ వర్గంలో ఉన్న లేనోళ్ళ కోసం పోరాడుతున్నాను. సో లక్కీగా మోడీ గారు
ఇచ్చారు. గుడ్డి కంటే మెల్ల బెటర్ కదా, సో మాకు ఉద్యోగాలు. మళ్ళీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ చదివించే స్తోమత లేదు మాకు. అట్లా చాలామంది బాధపడుతున్నారు. అంటే ఎంటైర్ నా ఇండస్ట్రీ కెరియర్లో ఫస్ట్ టైం నేను ఏడుస్తున్నాను. ఇంతవరకు నన్ను నవ్వటం తప్ప ఏడవటం ఏ ఆడియన్స్ చూడలేదు. ఫస్ట్ టైం బాధ కలుగుతున్నాను. ఇది ఇప్పుడు ఆనంద్ బాష్పాలుగా తీసుకోవాలి నేను, ఎందుకంటే సాధించాం మొత్తానికి. అట్లీస్ట్ 5% కాపులకి చదువు కోసం, ఉద్యోగాల కోసం రిజర్వేషన్ కల్పించగలిగారు కదా, అది ఆనందంగా ఉంది. అంటే ఓకే, లేని వాళ్ళు అన్నారు, కాపు దాంట్లో మాత్రమే లేరు కదా, అందరు లేని వాళ్ళ కోసం ట్రై చేయాలి కదా. అదే సార్, లేని వాళ్ళు కాపుల్లో 100కి 75% లేని వాళ్ళు ఉన్నారు సార్. మిగతా కులాల్లో లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, అది కాకుండా నేను నా కులంలోనే పెరుగుకుంటూ వచ్చాను కనుక, నేను కులం కూడా అనను, నా వర్గంలో పెరుగుతూ వచ్చాను కనుక నా వర్గం వాళ్ళ కష్టాలు సుఖాలు నేను చూసాను కళ్ళారా. నేను బాధపడుతున్నాను. నేను ఎక్కడో ఆ ఫీల్ ఉండిపోయింది నాకు. అది నాన్న వల్ల, పెద్దనాన్న వల్ల, మా చెల్లెళ్ళు వల్ల. మా నాన్న పని చేయలేక ఇలా కూడా చేయించి ఉండొచ్చు వాళ్ళు. సో అలా అయిపోయింది. సో అందుకని వాళ్ళకి ఏదన్నా చేయాలి, వాళ్ళ కోసం కష్టపడాలి అని అనిపించింది. అప్పుడు ముద్రగడ్డ గారు ఉద్యమం మొదలుపెట్టారు. నేను ఆ ఉద్యమానికి వెళ్ళి నా వాళ్ళ కోసం నేను చేశాను అంతే. ఎలాంటి కష్టాలు పడ్డారు చిన్నప్పుడు? నేను కష్టపడలేదు సార్, అమ్మ చాలా తెలివైంది. సో నాన్న 16 ఏళ్ళప్పుడు అమ్మని లవ్ చేసి